100 ఏళ్ల తరువాత అరుదైన యోగం. ఈ 3 రాశులకు మహర్దశ. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతిని అదృష్టం, జ్ఞానం, సంపద కారకుడిగా భావించాలి. ఈ గ్రహం తన సంచారంలో ఒక అరుదైన శుభకరమైన యోగాన్ని సృష్టించనుంది. ఏకంగా 100 సంవత్సరాల తరువాత కర్కాటక రాశిలో ఈ బృహస్పతి సంచారం చేయడంతో హంస మహారుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల దీపావళి నాటికి ఈ 3 రాశుల వారికి అపారమైన అదృష్టం, ఆదాయం, గౌరవం ఎలా దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం బృహస్పతి తన అత్యున్నత రాశి కర్కాటంలో సంచారం చేస్తాడు. దీనివల్ల హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులు అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వస్తుంది కాబట్టి దీపావళి ముందు ఈ యోగం ఏర్పడడం అత్యంత విశేషం. శుభ ఫలితాలు పొందే 3 రాశులు. ముందుగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ హంస రాజయోగం శుభం, ఫలవంతం కూడా. ఈ రాజయోగం వల్ల ఈ రాశిలోని లగ్నం ఇంట్లో ఏర్పడనుంది. ఈ సమయంలో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవాభిమానాలు వీరికి ఎక్కువగా లభిస్తాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు, లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ రాజయోగం ఎంతో ప్రయోజనకరం. ఈ యోగం ఈ తులారాశి వారి నుండి 10వ ఇంట్లో ఏర్పడనుంది. దీనివల్ల పదోన్నతి, కొత్త బాధ్యతలు లభించడం లేదా సామాజిక ప్రతిష్ట పెరగడం కూడా ఈ రాశి వారికి జరుగుతుంది. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు తులారాశి వారు. వ్యాపారవేత్తలైతే మంచి లాభాలను చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రాశి వారికి. పొదుపు కూడా పెరుగుతుంది ఈ తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి హంస మహాపురుష రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే వారి రాశిలోని 9వ ఇంట్లో బృహస్పతి సంచారం కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అదృష్టం వారికి అనుకూలంగా ఉండనుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆ గురు భగవాను సంపూర్ణ అనుగ్రహం భక్తులందరూ పొందాలంటే జ్యోతిష నిపుణులు ఒక మూల మంత్రాన్ని సూచిస్తారు. ఓం శ్రం శ్రీం శ్రౌం సహకురువాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించడం వల్ల వారి జాతకంలో మంచి జరుగుతుంది.